డిబేట్ మనం కొనసాగిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి జాయిన్ అయ్యారు. ఆయన కూడా ప్రత్యేకంగా నమస్కారం. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ ఉన్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా నమస్కారం. ముందుగా మనం బీజేపీతో మొదలు పెడదాం. బీజేపీ అధికార ప్రతినిధి మనకి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే 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 రాజశేఖర్. ఎస్, మోదీ గారు వెంటనే స్పందించారు. అమిత్ షా గారు అక్కడికి వెళ్ళటం, చూడటం, వారికి నివాళులు అర్పించారు. చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించారు, ఎందుకు చూపించారు, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, విజువల్స్ చూసుకుంటే చాలా బాధ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటాం, ఎవరైతే ఉన్నారో వారు కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారి లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ దాడికి సంబంధించి మోటివ్ ఏమంటారు, అంటే దీన్ని ఎలాగ చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారికి నమస్తే. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో హృదయ విదారకమైనది, క్రూరమైనది, మానవ హోమానికి సంబంధించినటువంటి ఎందుకంటే మానవ మారణ హోమం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా కాలంగా 70 సంవత్సరాలుగా కాశ్మీర్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఈ మధ్యన తగ్గుముఖం పట్టినటువంటి మాట వాస్తవం. అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయినారు. చాలా నిర్ణయాలు మనం కాశ్మీర్ విషయంలో 370 రద్దుకు సంబంధించినటువంటి కానీ, త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఈ మధ్యన వస్తున్నటువంటి వక్తుకు సంబంధించినటువంటి చట్ట సవరణ కదా, ఇవన్నీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి మేలు చేయడం జరిగింది తప్ప వాళ్ళకు వ్యతిరేకంగానే కాదు. ఎందుకంటే కాశ్మీరు మనకు భద్రతా దృష్ట్యా కీలకమైన ప్రాంతం. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా లా అండ్ ఆర్డరు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. బార్డర్ కాబట్టి భద్రతా దళాలు, కేంద్ర భద్రతా దళాలు ఆధీనంలో ఉండడం సహజం. మరి అక్కడ రిసార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ రక్షణ అనేటువంటిది ఎందుకు లేదు, ఏంది అనేటువంటిది మనం ఎక్కడ ల్యాబ్స్ జరిగింది అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. వాస్తవానికి అక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా సరిగా లేనట్టున్నది. చాలా బాధాకరమైనటువంటిది అంటే హిందువులు ముస్లింలని వేరు చేసి, రెండవది పిల్లలు భార్యలను పక్కకు పెట్టి వాళ్ళని కాల్చి 26-28 మందిని చంపేయడం అనేటువంటి దారుణమైన అంశం. రాజశేఖర్ గారు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము, కుటుంబం మొత్తాన్ని కాల్ చేసాము. కానీ ఇక్కడ జరిగింది ఏంది? పిల్లల ముందు, వాళ్ళ మహిళల ముందు, పురుషులను, అందులో హిందువులను టార్గెట్గా చేసినటువంటిది దారుణమైన అంశం. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. పాకిస్తాన్ పాత్ర దీంట్లో ఉంది. పాకిస్తాన్ తను డైరెక్ట్గా చేయకుండా ఈ సంస్థల ద్వారా గత కొంతకాలం నుంచి ఇలాంటి విద్రోహ చర్యలు భారతదేశంలో చేయడం జరుగుతుంది. మనకు తెలుసు, దిల్సునార్లో జరిగింది కానీ, గోకుల్ చాట్లో జరిగింది కానీ, మక్కా మసీద్ జరిగింది కానీ, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే పాకిస్తాన్ భారతదేశాన్ని అస్థిరపరచడానికి, భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి, భారతదేశంలో ముస్లిం సామాజిక వర్గానికి ఒక రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయడానికి, హిందువుల మధ్య ముస్లింల మధ్య వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు, ఘర్షణలు, మత సంబంధమైనటువంటి ఘర్షణలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ప్రేరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశము. ఏది ఏమైనప్పుడు కూడా ఒక రకంగా ఇది హిందువులు ముస్లింలు అనేటువంటి తేడాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లోపల వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ముస్లింలు హిందువులు కాదు కాబట్టి రైట్ ఇక్కడ ఒకటి అంటే ఇంటెలిజెన్స్ టీం ఏం చేస్తుందంటే, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారు స్పందిస్తూ కేంద్రం వారిపై చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం, కానీ అక్కడ వైఫల్యం కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే ఈ స్థాయిలో వచ్చి దాడి చేసి చంపడం, దాదాపుగా అక్కడ గడిపినటువంటి సమయం కూడా చాలా ఎక్కువసేపే మనం, ఎందుకంటే ఇంతమందిని చంపడానికి సమయం తక్కువ. వారి ఐడెంటిటీ కార్డులు చూసి వారి కుటుంబ సభ్యుల మీద వేడుకుంటున్నా కూడా చంపడానికి చాలా సమయం పడుతుంది. ఇంతసేపు కూడా అక్కడ అలర్ట్ చేయకపోవడం, అక్కడ రక్షణ శాఖ ఏమైంది అంటే ముందస్తు సమాచారం లేకపోవడం అనేది ఒక రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే దీనిపై ఏమంటారు మీరు, అంటే ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించి? కనపడుతున్న
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టయితే ఇప్పుడు 370 చట్టాన్ని మనం సవరించినప్పుడు ఆ తర్వాత మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ఇట్లాంటి సంఘటన జరగలే. ఇప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. మరి భద్రతకు సంబంధించి రాష్ట్ర సరిహద్దులకు దేశ సరిహద్దులకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంత ఆలోచించాలి. ఏం జరిగింది? మీరన్నట్టుగా కమ్యూనికేషన్ గ్యాప్ ఎవరి బాధ్యత? ఇప్పుడు రిసార్ట్కి వచ్చేటప్పటికి ఎవరి బాధ్యత? సరిహద్దు భద్రతా బలాలు ఒకవైపున ఉంటాయి. ఇవి అంతర్గతంగా ఉండేటువంటి పిక్నిక్ స్పాట్. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు, అంటే టూరిస్టులు పెరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే వీళ్ళు ఇక్కడికి ఈ సమయంలోకి వస్తారని వాళ్ళు మాటు వేయడానికి ముందే చాలాసార్లు అంత ఈజీగా ఉగ్రదాడి జరిగింది. దానికి ముందు సంబంధించి ఆపరేషన్కి ముందే వారు రెక్కి నిర్వహించడం పూర్తిగా తెలుసుకొని సమాచారం తర్వాతే వారు చేస్తుంటారు. దానికి మనం ఎక్కడైనా చేయాల్సిందే. అది చిన్న దొంగతనానికే చాలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కూడా ఇంత జరుగుతున్నా ఎందుకు ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయలేకపోయింది అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. అందుకే మీరు అన్నట్టుగా ఏంటంటే స్టేట్ ఇంటెలిజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ లోపం ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీనిలో. అంటే ఒక రకంగా ఇంకా పటిష్టంగా ముందుకు